మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొక పర్యాయము నీ మాటలు ప్రభువా అందించటానికి మీరు ఎంతో కృప చూపించినారు. మీకు వందనాలయ్యా. అయ్యా ఒట్టివాడిని, అయ్యా మట్టివాడిని అయ్యా, నీ మాటలు చదవటానికి కూడా యోగ్యుడిని కాదు అయ్యా. కేవలం నీ కృపను బట్టే నీ మాటలు చదివే కృప ఇచ్చావు తండ్రి. అయ్యా దయతో నన్ను క్షమించి అయ్యా ఈ మాటలు అనేకులకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండడానికి సహాయము చేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని సహవాసాన్ని దీవించండి. షీలో హిమాంజలికల్ ఫెలోషిప్ ఆశీర్వదించండి ప్రభువా. ఎక్కడెక్కడైతే ఈ పరిచర్య జరుగుతుందో అన్ని సెంటర్లను మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగని మా ప్రభువా, మా దేవ అయ్యా డొంక రోడ్లో నాయనా మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి ప్రభా. ఆదివారం నాడు నాయన 10 గంటలకు జరిగే ఆరాధన, బుధవారం శనివారం జరిగే నాయన ఉపవాస ప్రార్థనలకి అనేకులు రావటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుటకు మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. చూసారా ప్రియులరా, చాలామంది విన్నట్టుగా ఉంటారు కానీ వినరు. కొంతమంది నమ్మారంట, కొంతమంది వెళ్ళిపోయారంట. పౌలు గారి యొక్క ఆ శ్రేష్టమైనటువంటి మాటలు, పౌలు గారంటే సామాన్యం కాదు ప్రియులరా. పౌలు పత్రికలు నిజంగా ప్రతిరోజు మీరు చదువుతూ ఉంటే ఎంతో ఎంతో బలాన్ని ఇస్తాయి. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ప్రియులరా ప్రతి పత్రికను చక్కగా ధ్యానించండి. ఎంత రచయిత అండి! పరిశుద్ధాత్మ వలన ఆ వాక్యాల్ని వ్రాసినాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో. అవి మానవుని నుండి కలిగినవి కావు, దైవావేశము వలన కలిగినటువంటి మాటలు. ఆ మాటలే పౌలు గారు చక్కగా వ్రాశారు. గమనించండి ప్రియులరా, పౌలు గారి మాటలే కొంతమంది వినలేదంట, కొంతమంది విన్నారంట. ప్రియులరా, చాలా కష్టపడి సువార్త ప్రకటించారు పౌలు గారు. డేరాలు గుట్టుకుంటూ
ప్రియులారా, ఎవరి సహాయాన్ని ఆశించకుండా, ఎవరిని అడగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రియులారా ఎవరిని బాధ పెట్టకుండా ఎంతో చక్కగా అనేక దేశాలు తిరిగి కాలినడకతో గాడిద మీద ప్రయాణం చేస్తూ, ఒంటెల మీద ప్రయాణం చేస్తూ, ఓడల మీద ప్రయాణం చేస్తూ, పడవల మీద ప్రయాణం చేస్తూ 3 మిషనరీ యాత్రలు చేసి, వెళ్ళిన చోటల్లా అద్భుతాలు చేసి, అక్కడ సంఘాన్ని స్థాపించి, అక్కడ కొంతమంది సేవకులను ఏర్పాటు చేసి, ప్రియులారా ఎంత గొప్ప పరిచర్య చేశారు. తిమోతి లాంటి వారిని, ఇంకా ఎంతోమంది పరిచారకులను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ప్రియులారా, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయినా దేమ ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అలాగనే కొంతమంది తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఎంతో ప్రార్థించి సువార్త సేవ జరిగిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి సిలువనెత్తుకొని చాలా ప్రయాసపడి చాలా ఆత్మలను రక్షించినాడు. చూడండి ప్రియులారా, ఆయన అంటున్నాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. కారణం ఏంటి? వారి యొక్క కన్నులకు ఈ యుగ సంబంధమైన దేవత వారిని గుడ్డివారిగా చేసింది. చాలామంది కళ్ళు ఉంటే కానీ చూడరు, చెవులుంటే కానీ వినరు. గమనించండి ప్రియులారా, మీరు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపరు. త్రోవ ప్రక్కన నేల మనం చూసినట్లయితే చాలామంది సభలకు వస్తారు, చాలామంది మందిరానికి వెళ్తారు, చాలామంది కానుకలు ఇస్తారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. చూసారా ప్రియులారా, లోక స్నేహాన్ని విడిచిపెట్టరు. నామకార్థపు క్రైస్తవులు ఏంటండి, గుడికి వెళ్ళుచు మందిరాలకి వెళ్ళుచు ఏదో మొక్కుకొని మొక్కుబడులు చెల్లించి పాపము చేస్తూ, ఎంత భయంకరం అండి, ఎంత ఘోరం అండి. వడ్డీలకి ఇస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తూ, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పాలల్లో నీళ్లు కలుపుతూ, దొంగ గడ్డి కోసుకొస్తే దొంగ పొలలో ఏరుకొని వచ్చి అడగకుండా, ప్రియులరా ఇలా చాలామంది అక్రమముగా నడుస్తూ ఉంటారు. దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నది? వినండి, గ్రహించండి. శిష్యులు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటలు విని వారు తమ వలలు విడిచి ఏం చేశారంట? తమ వలలు విడిచి యేసుని వెంబడించారంటండి.
ఎంత ఆశ్చర్యం ప్రియులరా. వలలు విడిచి యేసుని వెంబడించటం ఎంత ఆశ్చర్యం. మరి వాళ్ళకి ఆహారం ఏంటి, వాళ్ళకి వస్త్రం ఏంటి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించుచున్న దేవుడు మిమ్ములను పోషించడా? దేవుడు మనల్ని పోషిస్తాడు ప్రియులరా. దేవుడు, నేను ఎన్నో సంవత్సరాలు ఒకే ఒక గదిలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను. సుమారు 25 సంవత్సరాల వరకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన విడిచిపెట్టలేదు. అవును ప్రియులరా, పెద్ద గృహంలో ఉండడానికి కృప చూపించారు ప్రభు. కుడి ఎడంగా 30 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉండవలసి వచ్చింది. అవునండి, నిరీక్షణ కలిగి ఉండాలి, వినాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వెళతారు, వస్తారు, కోటాలకు వెళ్తారు, వస్తారు, సభలకు వెళ్తారు, వస్తారు, మందిరానికి వెళ్తారు, వస్తారు. సిద్ధుడు అద్దంకెళ్ళి వచ్చినట్లుగా, ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. సోదరుడా, సోదరి, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని నీవు గ్రహించుచూ ఉన్నావా? ధ్యానిస్తూ ఉన్నావా? ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ మధురాన్ని, ఆ తేనెను, జుంటె తేనె ధారల కంటే ఎంతో అమూల్యమైనది కదా దేవుని వాక్యము. ఆ అమూల్యమైనటువంటి ఆ వాక్యాలను నీవు గ్రహిస్తూ ఉన్నావా? గుడ్డెద్దు వెళ్ళి చేలోబడినట్టుగా గుడ్డివాడుగా ఉంటే, సోదరుడా, సోదరి, నీ కన్నులను తెరువు, గురుడితనం నుంచి బయటికి రా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నామకార్థపు భక్తిలో జీవిస్తున్నావా? భక్తి చేస్తూ లోకానుసారంగా నడుచుకుంటున్నావా? వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. చూచుటకు మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. వీళ్ళకి ఆత్మీయ కన్నులు లేవు, బాహ్య కన్నులు ఉన్నాయి, కానీ సినిమాలు చూసే కన్నులు, సరదాగా అటు ఇటు పార్కుకి అటు ఇటు లోక సంబంధమైనటువంటి, ఏమండి, లోక సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి మనసుతో, లోక సంబంధమైన ఆలోచనలతో అటు ఇటు తిరుగుతున్నారా?
దేవుని వాక్యాన్ని చదివే కన్నులు నీకున్నాయా సోదరుడా సోదరి? దేవుడు నీకు కన్నులు ఇచ్చాడు కదా, ఆ కన్నులతో ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనను ప్రతిరోజు నీవు ధ్యానించుచూ ఉన్నావా? దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక నువ్వు వర్ధిల్లకపోవటానికి కారణం, నీకు స్వస్థత రాకపోవటానికి కారణము, నీకు మేలు కలగకపోవటానికి కారణము, నీకు దీవెన రాకపోవటానికి కారణము చూడండి, వారి హృదయము క్రొవ్వి ఉన్నది. నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కన్నులు మూసుకొని ఉన్నారంట. ఎర్ర సముద్రం 2 పాయలవటం చూచారు, ఆకాశము నుండి మన్నా కురవటం చూచారు, బండను కొట్టగా బండలో నుండి నీరు ప్రవహించుట చూచారు, దేవుని సంగతులు విన్నారు. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారు ఏం చేశారు? దేవుని దుఃఖపరిచారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారి హృదయము క్రొవ్వి ఉన్నది గర్వము వలన. మోషే చెప్పేది మనం వినడం ఏంటి? మన ఇష్టానుసారంగా మనము తినుచు త్రాగుచు ఇళ్ళు కట్టుకొనుచు, ఏంటండి కట్టుకోవద్దని అట్లా కట్టుకోండి, తినొద్దని అట్లా తినండి, త్రాగొద్దని అట్లా మంచినీళ్ళు త్రాగండి. కానీ దేవునికి వ్యతిరేకముగా నీకు అన్ని దేవుడు ఇచ్చినా సరే నీ స్వభావము ఏమాత్రము కూడా మార్చుకోకుండా నీ హృదయం ఏమైంది? క్రొవ్వి ఉన్నది, మదించింది, గర్విస్తున్నావు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, హృదయము అన్నిటికంటే మోసకరమనేది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో ఇప్పటికైనా నీవు సరి చేసుకుంటే, ప్రభువా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా నీవు దేవునికి లోబడి నీవు మనసులో నీవు నిర్ణయించుకో, నేను దేవుని వాక్యానికి లోబడతాను, ఇక ఈ రోజు నుంచి అయినా దేవుడు చెప్పినట్లుగా చేస్తాను, దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని కొరకే జీవిస్తాను అని నీవు ఇప్పటికైనా ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, నీవు మనసు మార్చుకుంటే శీఘ్రముగా స్వస్థత నీ యొద్దకి వచ్చింది, శీఘ్రముగా ఆశీర్వాదము నీవు అనుభవిస్తావు, శీఘ్రముగా మేలును నీవు అనుభవిస్తావు. నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు చెవులను మూసుకొనుచున్నారు, కన్నులను మూసుకొనుచున్నారు.
ఏమండి, వారు హృదయము క్రొవి ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి అంటున్నాడు, నీకిష్టమైన ఎడల నన్ను శుద్ధుడిగా చేయయ్యా అని దేవుని యొద్దకు వచ్చి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కొండ మీద నుండి దేవుడు ఎప్పుడు దిగుతాడా అని కొండ దిగువ భాగంలో ఉండి అలాగున కనిపెట్టుకొని ఉన్నప్పుడు చూడండి, వినే మనసు, లోబడే మనసు ఆ కుష్ఠరోగికి ఉంది గనక దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. వినే మనసు లేదు నీకు, దేవునికి లోబడే మనసు లేదు, దేవుని చిత్తాన్ని చేసే ఆలోచన నీకు లేదు. ఎవరు చెప్పినా వినవు నువ్వు. ఓ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా కుష్ఠరోగి అంటున్నాడు కదా, అయ్యా అడుగుచున్నాడు దేవుణ్ణి, నీకిష్టమైన ఎడల నన్ను శుద్ధినిగా చెయ్యి అని అన్నప్పుడు, ఏమండి, ఒకళ్ళ బాగుపడటం దేవునికి ఇష్టం ఉంటుందా ఉండదా? ఒకళ్ళు ఆశీర్వదించబడటం, ఒకళ్ళకి స్వస్థత రావటం, ఒకళ్ళకి మేలు చేయటం దేవునికి ఎప్పుడు ఇష్టమే. ఇష్టం లేదు అనే క్వశ్చన్ లేదు, ఆయనకి ఎప్పుడు ఇష్టమే. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని యేసు ప్రభువు చెప్పినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు. యేసు ప్రభువు వారు మరలా అన్నారు, ఇదిగో ఈ సంగతి ఎవరికి చెప్పదంటే అందరికి చెప్పుకుంటూ వెళ్ళాడు. 4 దిక్కుల నుండి జనసమూహము యేసు ప్రభు దగ్గరికి రావటము ప్రారంభించారు. అవును ప్రియులరా, కుష్ఠరోగాన్ని యేసు ప్రభు వారు ఎంత స్వస్థపరిచినారు. చనిపోయిన వారిని బ్రతికించినాడు కదా, మోగవారికి మాటలు ఇచ్చినాడు కదా, ఏమండి, గుడ్డి వారికి కన్నులు ఇచ్చినాడు కదా, చెడిపోయిన కుటుంబాలను బాగు చేసినాడు కదా, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చినాడు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పంచి కదా. వినవే, నీ మతం నీదేనా? ఇప్పటికైనా విను. ఇప్పటికైనా నువ్వు వింటే ఏమండి, గొప్పగా ఆశీర్వదించబడతాం. ఇప్పటికైనా నీవు దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేయి చాపుచూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. చేతులు చాపుచున్నాడు, ప్రయాసపడి భారమోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు నమ్ముకుంటావా? కుష్ఠరోగి ఎప్పటి నుంచో నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నేను డిమాండ్ చేయట్లేదు, కానీ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నమ్మాడండి కుష్ఠరోగి, విన్నాడండి యేసయ్య బాగు చేస్తాడని, హృదయమందు విశ్వాసం ఉంచాడండి, దేవునికి విధేయత చూపించాడండి. కానీ వాళ్ళైతే, హై ఏంటి పౌలు గారు చెప్పేది, నాకు తెలియదు అంటావా వాక్యం, మాకు తెలియదా క్రొత్త నిబంధన, మాకు తెలియదా పాత నిబంధన, అయ్యా చెప్పావు కానీ పోవయ్యా, మాకు అన్నీ తెలుసులే.
అలాంటి వారికి దేవుడు గ్రహింపు కలగజేస్తాడా? వారు గ్రహించలేరు ప్రియులరా, వారు గ్రహించలేరు. ఇప్పటికైనా నువ్వు దేవుని వాక్యానికి లోబడు, గ్రహించు. నువ్వు గ్రహిస్తే ధన్యుడు అవుతావు. ధర్మశాస్త్రాన్ని గ్రహించు, క్రొత్త నిబంధనను గ్రహించు, ప్రభువారిని గ్రహించు. దేవుని సువార్తను విని నా కోసమే కదా ఈ సువార్త అని గ్రహించు. వాక్యం కూడా కరువయ్యే రోజులు వస్తుంది. సువార్త మూయబడుద్ది. ఆ రోజులు దగ్గరగా ఉన్నాయి కనుక సమయం ఉండగానే నీ ఇల్లును చక్కబెట్టుకో. విను, త్రాగమాకు, జోదమాడమాకు, అబద్ధమాడమాకు, దొంగతనము చేయమాకు, నీ పొరుగు వానిది ఆశించవద్దు. మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ మాటల కొరకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యానికి ముద్ర వేయండి, అనేకులు దీవించబడటానికి సహాయము చేయండి. అయా సేవను మీరు కట్టి ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందల ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యం వినండి, ఆత్మీయ మేలు పొందుకోనండి. మీ ప్రార్థన అవసరతలకు ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.